దేవుని యొక్క విశ్వాసులందరికీ ఈరోజు హోసన్న మందిరం దయాక్షేత్రం అన్నటువంటిది నూతన మందిర ప్రతిష్ట లేమల్లి గ్రామంలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసులు కూడా గమనించండి. 48వ గుడారాల కోటాలు హోసన్న మందిరంలో కాకుండా హోసన్న మందిరం నుండి సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో లేమల్లి అన్నటువంటి గ్రామం ఉంది. ఆ లేమల్లి అన్నటువంటి గ్రామంలో 48వ హోసన్న గుడారాల కోటలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు వచ్చేటప్పుడు హోసన్న మందిరం కాకుండా లేమల్లి అన్నటువంటి ప్రాంతంలో కనుక మీరు వచ్చినట్లయితే అక్కడ కోటల్లో మీరు హాజరు కాగలుగుతారు. ఈరోజు దయాక్షేత్రం అన్నటువంటి హోసన్న మందిరం నూతన మందిరం ప్రతిష్ట చేయడం జరిగింది. నూతన మందిర ప్రతిష్టకు పాస్టర్ గారు జాన్వశ్రీ గారు, అబ్రహాం గారు, రమేష్ గారు, ప్రదీపాల్ గారు, రాజ్ మాస్టర్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం నుండి మరి ఆంధ్రస్ మోజెస్ గారు పాల్గొని, సౌత్ ఆఫ్రికా నుండి దేవసేకులు పాల్గొని దేవుని యొక్క నూతన మందిర ప్రతిష్ట చేయడం జరిగింది. కాబట్టి రేపటి నుండి 48 గుడారాల కోటలు జరుగుతున్నాయి కనుక బయలుదేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కుటుంబాలతో వచ్చి 3 రోజులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుని యొక్క వాక్యాన్ని విని మీ యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని 3 రోజులు వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసులు వారి కుటుంబాలకు అందరికి కూడా భోజన వసతులు హోసన్న మందిరంలో మరి యొక్క హోసన్న గుడారాల కోటలు వచ్చేటువంటి వారికి అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ చాలా సమృద్ధిగా ఉంది. వాటర్ చాలా మరి కొబ్బరి నీళ్ళలాగా తీగా ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి నీరు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ యొక్క కోడికలు అందరూ పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు నూతన ప్రతిష్ట మందిర వీక్షిద్దాం. సిల్వర్ రక్తమే, కల్వరి రక్తమే, రెండు చేతులు పైకెత్తండి, ధ్వజమెత్తి స్తుతించండి, ధ్వజమెత్తి స్తుతించండి, ధ్వజమెత్తి స్తుతించండి. చేతులు దించద్దు, చేతులు దించద్దు. చేయమే, చేయమే, చేయమే. చెప్పండి, చెప్పండి, చెప్పండి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, కల్వరి రక్తమే జయం. చెప్పాలి, చెప్పాలి. జయమే. ధ్వజమెత్తండి, చేతులు దించద్దు, చేతులు దించద్దు. స్తుతించండి, 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 స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 3 నిమిషాలు మాత్రమే. ఇంకొక 3 నిమిషాల్లో నూతన మందిరంలో మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికంటే ముందుగా కెరూబులు శరాపులతో బలసూచకమైన మందసముతో సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మందిరంలో ప్రవేశిస్తున్నారు. ఆయన ఆహ్వానాన్ని తెలియపరచండి ప్రభు, ఆహ్వానాన్ని తెలియపరచండి ప్రభు, చెప్పగలుగుతూ చెప్పగలుగుతూ ఆహ్వానాన్ని తెలియపరచండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హోసన్న దేవుని దయాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థన మందిరం మీద నా దేవుని కనుదృష్టి, మన దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉన్నట్లుగా అందరు చేతుల పైకెత్తి చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం.
దైవ సన్నిధికి సంబంధించిన స్థలాల మీద, మందిరాల మీద నా దృష్టి, నా మనస్సు నిత్యము నిలుపుదునని చెప్పినటువంటి పరలోకపు తండ్రికి మరొక్కసారి స్తోత్రం చెప్తాం. అందరి చేతులు ఊపుతూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మన పితరులు ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా నిర్మించినటువంటి మందిరాల మీద ఆయన సమాధానమును నిలిపిన దేవునికి మరొకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనందరికంటే ముందుగా మన దేవుడు ఈ మందిరంలో ప్రవేశించి ప్రతి అపవిత్రతను తొలగించి పరిశుద్ధపరిచి సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరముగా ప్రభు మార్చుతున్నందుకై మరొక్కసారి స్తోత్రం చెప్తాం. చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చిన్నగా ఈ శిలువ కింద నుండి తోసుకోకుండా నిదానంగా ముందు సేవకులు రావాలి. హోసన్నా మినిస్ట్రీ సేవకులు రావాలి. ముందు సేవకురాండ్రులు, ఆ తర్వాత విశ్వాసులు జాగ్రత్తగా రావాలి. పైన శిలువ ఉంది, జాగ్రత్తగా లోపలికి వచ్చే. నిదానంగా రావాలి, ఎవరు తోసుకోవద్దు. దైవ సేవకులు వరుసగా నిలబడాలి. ఈ రిబ్బన్ ఎంత దూరం ఉందో అంత దూరం సేవకులందరూ దయచేసి సిస్టర్స్ అంతా ఒకవైపున, పాస్టర్స్ అంతా ఒకవైపున, సిస్టర్స్ అంతా ఒకవైపున, పాస్టర్స్ అంతా ఒకవైపున వరుసగా నిలబడాలి. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని దయాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనా మందిరమును బట్టి మరొక్కసారి అందరూ స్తోత్రం చెప్తాం. ఆయన చిత్తానుసారముగా ఈ ప్రార్థనా మందిరమును దేవుని మనసులో ఉన్నట్లుగా నిర్మించినటువంటి పరలోకపు తండ్రికి మరొక్కసారి స్తోత్రం చెప్తాం. ఆయన దయా సంకల్పము చొప్పున దేవుని దాసులైన యేసన్న గారికి దర్శనమిచ్చినట్లుగా ఈ ప్రాంతములో ఈ పరిచర్యల్ని ఈ విధంగా అభివృద్ధి పరుస్తున్న పరలోకపు తండ్రికి మరొకసారి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సొలొమోను రోజుల్లో ప్రఖ్యాతి కలిగినటువంటి మందిరాన్ని దేవుడు నిర్మించినట్లుగా ఈ రోజున ప్రపంచానికి ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి మందిరముగా ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు అభిషేకిస్తున్నందుకై మరొకసారి చప్పట్లతో స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన స్వహస్తముల చేత ఈ ప్రార్థనా మందిరాన్ని, ఈ స్థలాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఆయన నియమించి ఒక నిర్మాణకుడిగా మన ప్రభు మన ముందున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్తాం.
ప్రభు ఈ సాయంకాల సమయంలో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు. మகிழ்ச்சியோடு கூடி வந்திருக்கிறோம். అందు నిమిత్తమే మనమందరం హృదయ ఆనందంతో ఇక్కడికి వచ్చాం. இந்த யோசனா பிரார்த்தனா மந்திரை நாம் ஆண்டவருக்கு அர்ப்பணித்து ஜெபிக்க போகிறோம். ఈ హోసన్న మందిరాన్ని ప్రార్థన చేసి ప్రభు ప్రతిష్ఠించబోతున్నాం. தகப்பனே, நாங்கள் இந்த வேலைக்காக உம்மை ஸ்தோத்திரிக்கிறோம். దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. நீர் இந்த இடத்தை தெரிந்து கொண்டதற்காக ஸ்தோத்திரம். మీరు ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. இந்த பிரார்த்தனை மந்திரை எழுப்பி கொடுத்ததற்காக ஸ்தோத்திரம். ఈ చిన్న కుగ్రామంలో సువిశాలమైన ప్రార్థన మందిరాన్ని దయచేసినందుకు స్తోత్రం. பரலோகத்தின் தேவன் இதை செய்து முடித்ததற்காக ஸ்தோத்திரம். పరలోకమందున దేవుడే దీనిని చేసి ముగించినందుకు స్తోత్రం. இப்பொழுது சகல ஜனங்களுக்கு ஜெப வீடா இருக்கும்படி இதை அர்ப்பணிக்கிறோம். ఈ సన్నిధిని ప్రార్థన సన్నిధిగా మారుస్తున్నందుకు స్తోత్రం. உம்முடைய நாமம் இங்கே மகிமைப்படும்படியாய் அர்ப்பணித்து ஜெபிக்கிறோம். మీ నామం కనపరచబడేటట్లుగా ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. எருசலேம் தேவாலயத்தில் இறங்கின தேவனுடைய மகிமை இந்த இடத்தில் இறங்குவதாக. యెరూషలేము దేవాలయాన్ని నింపిన దేవుని మహిమ ఇక్కడ దిగునగాక. உம்முடைய மகிமைக்கு அர்ப்பணித்து ஜெபிக்கிறோம். మీ మహిమకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதா. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ஆமென். తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ మందిరాన్ని అందరూ సమర్పించు, అందరూ సమర్పించు. హల్లెలూయా. 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 నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా